మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో పార్టీ నూతన కార్యవర్గ కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. నూతనంగా ఎంపికైన 252 మంది కార్యవర్గ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ నూతన కమిటీలో మంత్రి నారా లోకేష్ టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు స్వీకరించారు. దేశం పార్టీ ఆశయాలకు పవిత్ర లక్ష్యాలకు కట్టుబడి ఉంటూ పార్టీ సభ్యునిగా క్రమశిక్షణతో ప్రజా సేవాభావంతో మనస వాచ కర్మేణ నిరంతరం పాటుపడుతూ నిస్వార్థంగా అవినీతి అక్రమాలకు పాల్పడకుండా దీక్షా దక్షతలతో అంకిత భావంతో తెలుగుదేశం ప్రతిష్టను ప్రతిపత్తిని పరిరక్షించేందుకు ఎల్లప్పుడూ కృషి చేస్తూ పార్టీ మరియు ప్రజలు నాపై ఉంచిన విశ్వాసాన్ని వమ్ము చేయకుండా నిత్య చైతన్యంతో పార్టీకి ఉజ్వల భవిష్యత్తు కల్పించేందుకై నా వంతు కర్తవ్యాన్ని విధులను బాధ్యతాయుతంగా నిర్వహించగలనని ప్రమాణం చేస్తున్నాను. ఎవరికి కొంతమంది అడుగుతున్నారు, నా పర్మిషన్ లేకుండా పదవులు ఇవ్వకూడదు, ఇంకా అలాంటి ఆలోచనలు ఉన్నాయి పార్టీలో. ఎవ్వరి పర్మిషన్ ఉండదు. ఎవడు బాగా పనిచేస్తే వాడికి దండేస్తాం తప్ప ఎవరి పర్మిషన్ ఉండవు. పార్టీ ఎవరిని నియమిస్తే వాళ్ళకు అండగా నిలబడడం, వాళ్ళతో కలిసి పనిచేయడం మీ బాధ్యత, మనందరి బాధ్యత, నా బాధ్యత కూడా. ఇంకా విధానాన్ని రూపకల్పన చేసుకుందాం. ఏ విధంగా అవార్డు వాళ్ళని గుర్తించాలో చేద్దాం. మీ గౌరవం పెరగాలంటే మీ నియోజకవర్గం బలంగా ఉండాలి. మీ నియోజకవర్గం బలహీనపడి మీరు బలపడాలంటే, మీ గౌరవం పెరగాలంటే పెరగదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను బ్లంట్ గానే చెప్తున్నా. ఈరోజు ఏమనుకోవద్దండి, మనసిప్పి మాట్లాడాలి. మనసిప్పి మాట్లాడకపోతే మీరు ఏమనుకుంటారంటే, ఎవరైనా పని చేయకపోయినా నాకు గౌరవం ఇవ్వమంటారు, నేను ఫస్ట్ నుంచి ఉన్నాను నాకు గౌరవం ఇవ్వమంటారు. కావాలంటే మా ఇంటి పిలిచి ఒక కాఫీ ఇస్తాను, కానీ పార్టీ కోసం పనిచేసిన వాళ్ళకే గుర్తింపు ఉంటుంది. నేను వెరీ క్లియర్. నా ఫ్రెండ్ అయినా లేకుండా నా ఇంట్లో దగ్గరగా ఉన్న రేపు ఎవరైనా సరే వేదిక పైన ఉండేవాళ్ళు కానీ కింద ఉండేవాళ్ళు కానీ అందరికి ఒకటే రూల్ వర్తిస్తుంది. సమర్థత, పార్టీకి లాయల్టీ, రాష్ట్రానికి ఉపయోగపడే నాయకత్వానికి నేను అండగా ఉంటానని మరొక్కసారి తెలియజేసుకుంటూ, ఈ రోజు మహానాడులో 6 శాసనాలు మనం ప్రకటించుకుంటాం జరిగింది. ఆ 6 శాసనాల పైన వేదిక పైన ఉన్న పెద్దలతో చర్చించాం, వేదిక ముందల నాయకులతో చర్చించాం. ఏం పెడితే బాగుంటుంది, రాబోయే 4 దశాబ్దాలు పార్టీని ఎలా నడిపించాలి, ఆ మార్గం మనం ఎంచుకోవాలని నేను కోరుతాం జరిగింది. అందులో మొదటిది తెలుగు జాతి విశ్వఖ్యాతి, రెండోది యువగలం, మూడోది స్త్రీ శక్తి, నాలుగోది పేదల సేవలో సామాజిక న్యాయం, ఐదోది అన్నదాతకు అండగా, ఆరోది కార్యకర్తనే మన అధినేత.